సో, ఒక్కసారి నీ గురించి ఒక క్విక్ ఇంట్రడక్షన్ మా ఫాలోవర్స్‌కి. యెస్. హలో ఎవ్రీవన్. ఐయామ్ రమ్య. నేను ఎఫ్ఎల్ఎం ఏఐ పవర్ డేటా అనలిస్ట్ కోర్స్ తీసుకున్నాను. సో, రీసెంట్‌గానే నేను వర్చుసాలో కేపో అనలిస్ట్ రోల్‌ని క్రాక్ చేశాను. నేను వచ్చేసి నేను ఫ్రెషర్‌గానే క్రాక్ చేశాను. 2025 పాస్డ్ ఔట్ ఈసీఈ బ్రాంచ్. బట్ నాకు ఇటు సైడ్ ఇంట్రెస్ట్ ఉండి నేను కోర్స్ ఎక్కడ వెళ్ళాలి అని ఆలోచిస్తున్నప్పుడు నాకు ఆల్రెడీ కొంచెం డేటా అనలిస్ట్ ఐడియా ఉంది. బట్ నాకు ఒక ఫుల్ ఫ్లెడ్జెడ్‌గా నేను నేర్చుకోవాలని ట్రై చేస్తున్నట్టు బయట కంపేర్ చేస్తే నాకు ఇక్కడే రీజనబుల్‌గా అండ్ కోర్స్ కరిక్యులమ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. అందుకని నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. సో, దట్స్ హౌ ఐ హావ్ ఎంటర్డ్ ఇంటూ ద కార్పొరేట్ వరల్డ్ ఫ్రమ్ ఎఫ్ఎల్ఎం. ఓకే. గ్రేట్. సో, హౌ అబౌట్ యువర్ అండర్ గ్రాడ్? ఏ బ్రాంచ్? ఎక్కడి నుంచి? నేను బేసికల్లీ తిరుపతి సార్. మై నేటివ్ ఇస్ కడప బట్ వి ఆర్ స్టేయింగ్ ఇన్ తిరుపతి. హ్మ్. నేను మోహన్ బాబు యూనివర్సిటీలో ఈసీఈ పాస్డ్ ఔట్ 25 పాస్డ్ ఔట్. అక్కడ నేను ఈసీఈలో ఉన్నప్పుడే నాకు ఒక సెకండ్ ఇయర్ నుంచి నేను కొంచెం ప్రోగ్రామింగ్ చదవడం స్టార్ట్ చేశాను. సెకండ్ ఇయర్ నుంచి నేను పైథాన్, ఎస్‌క్యూఎల్ అలా అంతా నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. సో, అలా నాకు స్టార్ట్ అయింది కోడింగ్ జర్నీ. ఓకే. సో, అంటే ఈసీఈ సైడ్ ఎళ్తే 2 తీసుకోవచ్చని చెప్పి ఈసీఈ జాయిన్ అయ్యావా? సీఎస్‌సికి ట్రై చేశాను సార్ కౌన్సెలింగ్‌లో. బట్ నాకు ఈసీఈ వచ్చింది. ఓకే. సో, ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా జరిగింది? లైక్ హౌ యూ అప్లైడ్ ఆహ్ అండ్ హౌ ద జర్నీ? నేను అప్లై చేయడం వచ్చి నాకు నౌకరీలోనే అప్లై చేశాను నేను. హ్మ్. నాకు కాలొచ్చింది. మెయిల్‌కొచ్చింది మీకు ఓపెనింగ్ ఉంది అని. సో, నౌకరీలో మనం ఎంత యాక్టివ్‌గా ఉంటే మనకి అంత కాల్స్ వస్తాయి. సో, కరెక్ట్. నౌకరీలో నేను ఎక్కువ యాక్టివ్‌గా మోస్ట్‌లీ నేను జాబ్ పోస్టింగ్స్ చూడడానికంటే నౌకరీయే ప్రిఫర్ చేసేదాన్ని ఫ్రెషర్ కాబట్టి. సో, నౌకరీలో నేను యాక్టివ్‌గా ఉంటా ఉన్నాను. కాబట్టి నాకు మెయిలొచ్చింది. జాబ్ ఓపెనింగ్ ఉంది అప్లై చేయండి అని. సో, నేను అప్లై చేశాను. దానికి కావాల్సిన టెక్నికల్ స్కిల్స్ వచ్చేసి ఎక్సెల్ అండ్ డాష్‌బోర్డ్ బిల్డింగ్ అండ్ మెయిన్‌లీ కమ్యూనికేషన్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో, ఆ 3 టెక్నికల్ స్కిల్స్ అన్నమాట. సో, నేను అప్లై చేశాను. అప్లై చేసిన 1 మంత్‌కి మీరు షార్ట్ లిస్ట్ అయ్యారు ఫస్ట్ ఇంటర్వ్యూ రౌండ్‌కి అని నాకు మెయిలొచ్చింది. అండ్ ఫస్ట్ ఇంటర్వ్యూ రౌండ్‌లో జస్ట్ బేసిక్ డీటెయిల్స్ అంతా తీసుకున్నారు. లైక్ హ్మ్. వాట్ ఆర్ యూ స్టడీయింగ్? వాట్ ఆర్ యువర్ ప్లాన్స్ ఫర్ అహెడ్ అని అలా అంతా తీసుకున్నారు. తర్వాత ఒక 2 డేస్ తర్వాత నాకు సెకండ్ రౌండ్‌కి మెయిలొచ్చింది. సో, సెకండ్ రౌండ్‌లో ఎక్సెల్ అడిగారు. ఎక్సెల్ అడిగారు అండ్ దట్స్ ఆల్. ఎక్సెల్ ఇంట్రొడక్షన్ అండ్ నెక్స్ట్ రౌండ్ ఎప్పుడు ఉంటుంది? ఎలా ఉంటుంది? అదంతా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో, తర్వాత మళ్ళీ ఒక 2 డేస్ తర్వాత నాకు వర్సన్ టెస్ట్‌కి మెయిలొచ్చింది. వర్సన్ టెస్ట్ ఆఫ్‌లైన్‌లో జరిగింది. మీ ఫస్ట్ 2 ఇంటర్వ్యూస్ ఆన్‌లైన్‌లోనే జరిగాయి. వర్సన్ హ్మ్. టెస్ట్ ఆఫ్‌లైన్ వర్చుసా క్యాంపస్‌లో నేను రాశాను హైదరాబాద్‌లో. వర్సన్ టెస్ట్ వచ్చేసి 80 మార్క్స్‌కుంటుంది. 80 హ్మ్. మార్క్స్‌కి మనకి 60 మార్క్స్ అనేది కట్ ఆఫ్. 60 మార్క్స్ అబోవ్ వస్తే హెచ్ఆర్ రౌండ్‌కి క్వాలిఫై అవుతాము. సో, ఓకే. నాకు 64 మార్క్స్ వచ్చాయి. 64 మార్క్స్ వచ్చాక హెచ్ఆర్ రౌండ్ జరిగింది. హెచ్ఆర్ రౌండ్ కొంచెం ఒక లాంగ్ ప్రాసెస్ ఉండింది. లైక్ ఎక్కువ క్వెషన్స్ అడిగారు హెచ్ఆర్ రౌండ్‌లోనే. హెచ్ఆర్ హ్మ్. రౌండ్‌లో మన ఇంట్రడక్షన్ అండ్ వాట్ డు యూ నో అబౌట్ వర్చుసా? లైక్ కంపెనీ గురించి మనం ఏం అర్థం చేసుకున్నాం అది అడిగారు. అండ్ మనకు ఏం ప్లాన్స్ ఉన్నాయి? సాలరీ ప్యాకేజ్ ఎక్స్‌పెక్టేషన్స్ అలా అంతా అడిగారు. సో, ఆ హెచ్ఆర్ రౌండ్ కూడా అయిపోయింది. తర్వాత నాకు ఆఫర్ లెటర్ వచ్చింది 2 డేస్‌కి. ఓకే. గ్రేట్. గ్రేట్. సో, వర్సన్ టెస్ట్ ఎలా ప్రిపేర్ అయ్యావు? లైక్ యూ హావ్ వర్సన్ టెస్ట్ రైట్? సో, హౌస్ ద ప్రిపరేషన్ యాహ్! జర్నీ ఫర్ దట్? వర్సెట్ టెస్ట్‌కి మోస్ట్‌లీ మన లిజనింగ్ స్కిల్స్ పైన ఎక్కువ కాన్సంట్రేట్ చేయాలి సార్. యాక్చువల్లీ మనకు చాలా స్పీడ్‌గా టెక్స్ట్ ఎళ్తుంది. ఆ టెక్స్ట్‌ని మనం క్యాచ్ చేసి దాన్ని మనం టైప్ చేయాలి. అండ్ టైపింగ్ స్కిల్స్ ఆల్సో చాలా ఇంపార్టెంట్. గ్రామర్ అదంతా చాలా ఇంపార్టెంట్ వర్సెట్ టెస్ట్‌కి. మెయిన్‌లీ మన కాన్సంట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. బికాజ్ టైమ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. బట్ మనం చేయాల్సింది వచ్చేసి చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. సో, హ్మ్. ఐ థింక్ కాన్సంట్రేషన్ అండ్ కమ్యూనికేషన్, ఇంగ్లీష్ గ్రామర్ పైన ఫోకస్ చేయడం అవన్నీ కూడా ప్రిపేర్ అయ్యాను నేను వర్సెట్ టెస్ట్‌కి. ఓకే. గుడ్. ఎనీ టూల్స్ ఆర్ ఎనీ ఆన్‌లైన్ వెబ్‌సైట్స్ యూ రిఫర్డ్ ఫర్ వర్సన్ టెస్ట్? నో. మోస్ట్‌లీ నేను చాట్‌జిపిటీలోనే మొత్తం చేసేసాను. ఓకే. యాక్చువల్లీ బికాజ్ ఇంగ్లీష్ అనేది మనం మోస్ట్‌లీ చదవడం, నేర్చుకోవడం కంటే మనం మాట్లాడితేనే ఎక్కువ ఇంగ్లీష్ అనేది వస్తుంది. సో, నేను యాహ్! మోస్ట్‌లీ స్పీకింగ్ పైనే కాన్సంట్రేట్ చేశాను. సో, నేను చాట్‌జిపిటీ యూజ్ చేసి మొత్తం నేర్చుకున్నా. ఓకే. కమింగ్ టు ద టెక్నికల్ క్వెషన్స్, ఎక్సెల్ మీద హౌ డీప్ ద క్వెషన్స్ ఆర్? ఎక్సెల్ పైన మోస్ట్‌లీ దే ఆర్ కాన్సంట్రేటింగ్ అబౌట్ ఫార్ములాస్, ఫంక్షన్స్ అండ్ లుకప్ ఫంక్షన్స్ కూడా అడిగారు. సో, హ్మ్. ఫంక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. లైక్ పవర్ క్వెరీ అదంతా కాకపోయినా లైక్ బేసిక్స్ లుకప్ ఫంక్షన్స్ పైన ఎక్కువ అడిగారు క్వెషన్స్. ఓకే. ఓకే. గుడ్. సో, ఎఫ్ఎల్ఎంలో కోర్స్ తీసుకునేటప్పుడు లైక్ యూ గాట్ ఎనీ డౌట్స్? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా అనలిటిక్స్ నేను ఫ్రెషర్‌ని గదా! నాకసలు ఆపర్చునిటీస్ ఉంటాయా అనే డౌట్ రాలేదా నీకు?
యాక్చువల్లీ నాకు ముందే తెలుసు డేటా అనలిస్ట్ అంటేనే ఫ్రెషర్ కి చాలా తక్కువ ఉంటాయి ఆపర్చునిటీస్ అని. అలా తెలిసి కూడా బట్ వై నాట్ గివ్ ఇట్ ఎ ట్రై అని నేను జాయిన్ అయ్యాను. బికాస్ ఏదైనా మనం ట్రై చేస్తేనే తెలుస్తుందని. డేటా అనలిస్ట్ నాకు ఆల్రెడీ కొంచెం ఐడియా ఉన్నింది. నేను ప్రాపర్ గా 3-2 నుంచి స్టార్ట్ చేశాను. డేటా అనలిస్ట్ అంటే ఏంటి, ఏమేమి టూల్స్ వాడతారు, అసలు డేటాలో ఫీల్డ్స్ అంటే ఏంటి, డేటా ఇంజనీరింగ్ సపరేట్, డేటా సైన్స్ సపరేట్, డేటా అనలిస్ట్ సపరేట్ అని కూడా తెలియదు నాకు 3-2లో స్టార్ట్ చేసేటప్పుడు. తర్వాత మెల్లిమెల్లిగా అంతా నేర్చుకొని స్టార్ట్ అయ్యాను. తర్వాత మనకై మనం నేర్చుకుంటే అంత ఇంపాక్ట్ ఉండదు. ఒక గైడెడ్ గా ఉంటేనే మనకి ఒక ప్రాపర్ స్ట్రక్చర్ లాగా ఫామ్ అయ్యి మనం నేర్చుకోగలుగుతామని నేను అప్పుడు ఎంక్వైరీ చేశాను. వాట్సాప్ ని మెసేజ్ చేస్తే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిన బ్యాచ్ అనగానే నేను ఇంకా అసలు ఆలోచించకుండానే జాయిన్ అయిపోయాను కోర్స్. ఓకే. సో జాయిన్ అయిన తర్వాత ఎలా అనిపించింది? లైక్ ద వే వి టాట్ ఎస్పెషల్లీ యువర్ ట్రైనర్. ఎస్ సార్. ప్రవీణ్ సార్ మా ట్రైనర్. ట్రైనర్ సార్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మనకి డౌట్స్ ఉన్నా కూడా చాలా లైక్ ఈక్వల్ టైం స్పెండ్ చేశారు. లైక్ టీచింగ్ 1 అవర్ అయితే డౌట్ సాల్వింగ్ కూడా 1 అవర్ ఉంటుంది. సో అలాగా ఐ థింక్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ మనం ఆన్లైన్ లో చేస్తాము, డౌట్స్ వస్తే ఎవరిని అడగాలో తెలీదు. కాబట్టి డెడికేటెడ్ గా 1 అవర్ సెషన్ అనేది డౌట్స్ కి పెట్టడం ఈజ్ వెరీ థాట్ఫుల్. సో ఐ థింక్ డౌట్ సాల్వింగ్ పైనే నాకు చాలా ఇంప్రెస్ అయ్యాను నేను ఎఫ్ఎల్ఎం లో. ఓకే. అండ్ డిడ్ యూ అటెండ్ ఆల్ ద యాడ్ ఆన్ సెషన్స్ లైక్ రెజ్యూమే గానీ, లింక్డ్ఇన్ సెషన్? ఎస్ హౌ ఆర్ దే హెల్ప్ఫుల్? ఎస్ లింక్డ్ఇన్ ఆప్టిమైజేషన్, రెజ్యూమ్ ఆప్టిమైజేషన్ అండ్ కమ్యూనికేషన్ అండ్ స్టార్ట్అప్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి లింక్డ్ఇన్ లో, ఇలా సెషన్స్ అంతా పెట్టారు. సో లింక్డ్ఇన్ నేను అన్ని అటెండ్ అయ్యాను. నేను లింక్డ్ఇన్ పైన కూడా కాన్సన్ట్రేషన్ చేశాను. లైక్ ప్రొఫైల్ ఎలా బిల్డ్ చేయాలి, పోస్ట్ ఎలా పెట్టాలి, అండ్ మన నెట్వర్కింగ్ ఎలాంటి వాళ్ళతో మనం నెట్వర్క్ అవ్వాలి ఐటీలో వెళ్ళాలంటే, అలా అంతా కూడా నేను నేర్చుకున్నాను ఎఫ్ఎల్ఎం ద్వారానే. అండ్ రెజ్యూమ్ ఆప్టిమైజేషన్ కి వస్తే మన సింగిల్ రెజ్యూమ్ కాకుండా జేడి ప్రకారం మనం ఎలాగా రెజ్యూమ్ అనేది మార్చాలి, కీవర్డ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా కీవర్డ్స్ ని ఇంక్లూడ్ చేయాలి రెజ్యూమ్ లో, అదంతా ఎఫ్ఎల్ఎం నేర్పించారు. ఓకే. గుడ్. సో నీలాంటి ఫ్రెషర్స్ ఎవరైనా ఈ డేటా అనలిస్ట్ సైడ్ వద్దాం అనుకుంటే వాట్ డు యూ సజెస్ట్? I suggest with data analyst because it's very great opportunity. Mostly అందరూ ఐటీ అంటే కోడింగ్, ఫుల్ స్టాక్ ఇవే ఆలోచిస్తారు. బట్ డేటా అనే ఫీల్డ్ రైట్ నో ఇప్పుడు డేటా అనేది చాలా పెరిగిపోతుంది కాబట్టి ఈ ఫీల్డ్ లోకి రావాలంటే ఐ థింక్ ఇట్స్ వెరీ గుడ్ వే టు గెట్ ఇన్ టు ఐటీ. అండ్ మోస్ట్లీ ఏంటంటే మనం ల్యాప్టాప్, కంప్యూటర్ దీనిపైనే కాకుండా మనం మైండ్ ఎలా ఉండాలి, అసలు డేటా అంటే ఏంటి, డేటా రాగానే క్వశ్చనింగ్ మైండ్ సెట్ అనేది వెరీ ఇంపార్టెంట్ డేటా అనలిస్ట్ కి. ఆ క్యూరియాసిటీ అనేది ఉండాలన్నమాట. డేటా నుంచి మనం ఏం తీయగలము, అసలు మనం ఇది చేస్తే నెక్స్ట్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది. బికాస్ డేటా అనేది ఎందుకు వస్తుందంటే వాళ్ళకు కంపెనీలో వాళ్ళు ఏదో ఒక పాయింట్ లో స్ట్రక్ అయిపోయి ఆ డేటాని కలెక్ట్ చేసుకొని మనకి ఇస్తారు, వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాకుండా. సో మనమే దాన్ని అర్థం చేసుకొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. కాబట్టి కమ్యూనికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ డేటా అనలిస్ట్ గా ఎంటర్ అవ్వాలంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ సెర్చింగ్. ఐ థింక్ మనం నేర్చుకునే దానికంటే జాబ్ సెర్చింగ్ పైన ఎక్కువ టైం పెట్టాలనేది నా ఒపీనియన్. సో అలా అగ్రెసివ్ గా సెర్చ్ చేయాలి మనం ఏదైనా ఈ ఫీల్డ్ లోకి ఎంటర్ అవ్వాలని. బికాస్ ఫ్రెషర్ కి అనేవి పోస్టింగ్స్ చాలా తక్కువ ఉంటాయి డేటా అనలిస్ట్ పొజిషన్ కి. సో అందుకని మనం మనకి ఇది కావాలి, నేను ఈ దాంట్లోనే వెళ్తానని ఒక ప్యాషన్ తో మనం జాబ్ అనేది సర్చ్ చేయాలి. సో అలా మనం అగ్రెసివ్ గా సర్చ్ చేస్తేనే మనకంటూ ఒక పొజిషన్ వస్తుంది డేటా అనలిస్ట్ లో. కరెక్ట్ రమ్య. సో నువ్వు ఎన్ని జాబ్స్ అప్లై చేసి ఉంటావు బిఫోర్ దిస్ చూసా? నేనైతే ఒక డివైడ్ చేసుకున్నాను నా డేని. మోస్ట్లీ 9 to 12 అనేది నేను మోస్ట్లీ ఆ 3 hours డెడికేటెడ్ గా జాబ్ సర్చింగ్ కే పెట్టేదాన్ని. బికాస్ దట్ ఈస్ ద టైమ్ వీ హావ్ టు బి యాక్టివ్ అండ్ మొత్తం కార్పొరేట్ అనేది ఆ టైంలో యాక్టివ్ గా ఉంటుంది కాబట్టి నేను డెడికేటెడ్ గా టైం పెట్టుకున్నాను. 9 to 12 ఆ టైంలో మొత్తం సర్చ్ చేసేదాన్ని. ఆ టైంలో ఎన్ని కనిపిస్తే అన్ని మొత్తం అప్లై చేసేదాన్ని. ఓకే. దేర్ ఇస్ నో కౌంట్. కనిపించిన ప్రతిదీ. ఇంకోటి ఏంటంటే కనిపించిందని అప్లై చేయకూడదు అట్లనే రెజ్యూమ్ తో. ఆ జేడీకి మనం మోడిఫై చేయాలి రెజ్యూమ్ అనేది. సో సేమ్ రెజ్యూమ్ తో మనం మల్టిపుల్ జాబ్స్ కి అప్లై చేయడం కంటే టైం తీసుకొని జేడీకి అనుగుణంగా మనం మార్చుకోవడం, రెజ్యూమ్ మార్చుకొని అప్లై చేయడం వల్ల ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. కరెక్ట్. సో ఎనీ అదర్ ఇంటర్వ్యూస్ యూ అటెండెడ్ అపార్ట్ ఫ్రమ్ దిస్? యాక్చువల్లీ నాకు కాలేజ్ లో ఉన్నప్పుడే 2 ఆఫర్స్ వచ్చాయి సార్. ఐటీ కాదు అవి. ఒకటి వచ్చేసి సేల్స్ రిలేటెడ్, ఇంకొకటి క్యాంపస్ కి వెళ్ళి టీచ్ చేస్తా ఉండే ట్రైనింగ్ జాబ్స్. అవి వచ్చాయి. బట్ నాకు ఇంట్రెస్ట్ లేదు. యాక్చువల్లీ సెకండ్ జాబ్ నేను వెళ్దాం అనుకున్నాను, కానీ ఇంట్లో ఫ్యామిలీ మీరు టాలెంటెడ్, నువ్వు ఎందుకు దానికి వెళ్తావు, నీకు ఐటీలో స్కోప్ ఉంది అని అలా మోటివేట్ చేయడం వల్ల నేను ఇప్పుడు వర్షిసాలో ఉన్నాను. అదర్వైజ్ నేను దానికే వెళ్ళిపోయేదాన్ని. సో ఫ్యామిలీ సపోర్ట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్.
కరెక్ట్. కరెక్ట్. గుడ్. సో రమ్య, ఐ మీన్ విష్ యూ ఆల్ ది బెస్ట్. నువ్వు ఒక ఫ్రెషర్ లెవెల్‌లో అంటే బయట మార్కెట్ ఎలా ఉందంటే టు బి ఫ్రాంక్ సో ఎస్ సార్. ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి ఉన్నంత ఓపెనింగ్స్ ఫ్రెషర్స్‌కి లేవు. దొరికిన ప్రతి ఆపర్చునిటీ మన దగ్గరికి హెచ్ఆర్ కూడా ఎస్. వచ్చి దే విల్ నాట్ సెండ్ యూ అన్ ఈమెయిల్ టు జాయిన్. సో యాస్ యూ సెడ్ మార్నింగ్ 9-12 ఎవ్రీ డే ఇంకా అది మన డే పార్ట్ అయిపోవాలి. వెన్ యూ వేకప్ ఇన్‌స్టాగ్రామ్ ఎలా చెక్ చేస్తాం, స్నాప్స్ ఎలా చెక్ చేసుకుంటాం, మన నౌకరీ ఓపెన్ ఎస్ చేసి, సార్. లింక్డ్ఇన్ ఓపెన్ చేసి యూ షుడ్ సెండ్ కోల్ మెసేజెస్ ఎనీ జేడీ రిలవెంట్ టు యువర్ స్కిల్ సెట్. ఇప్పుడు జావా ఫుల్ స్టాక్ ఎస్. డెవలపర్‌కి డేటా అనలిటిక్స్ సెట్ అవ్వదు గానీ లైక్ సమ్‌వేర్ రిలేటెడ్ టు డేటా ఇఫ్ యూ ఆర్ ట్రైయింగ్ టు ప్లే అండ్ మీన్‌వైల్ నీ అప్‌స్కిల్లింగ్ అనేది ప్యారలల్‌గా ఉండాలి. బిల్డింగ్ బోర్డ్స్ అండ్ నీ పోర్ట్‌ఫోలియో ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసుకొని ఇంకొంచెం అగ్రెసివ్‌గా సెర్చ్ చేస్తే దేర్ ఆర్ ఆపర్చునిటీస్. డెఫినెట్‌లీ టన్స్ అయితే ఎస్. లేవు గానీ దేర్ ఆర్ మీడియం ఆపర్చునిటీస్. ఓన్లీ థింగ్ హౌ వి ఆర్ చెకింగ్ అండ్ 1, 2 కాదు దట్ మే బి 50s, 100s పీపుల్ ఆర్ నౌ అప్లైయింగ్ 200, 300 జాబ్స్. యూ డోంట్ నో విచ్ జాబ్ ఈస్ రిటన్ ఫర్ యూ. సో ఎస్. హార్డ్ వర్క్ అనేది కన్సిస్టెంట్ గా ఉండాలి అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ రమ్య. ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ గెయిన్ థ్యాంక్ యూ సార్. చేసుకొని ఇంకా బెటర్ ప్యాకేజెస్ కి స్విచ్ అవుతూ మళ్ళీ ఎఫ్ఎల్ఎం ఆఫీస్ లో సెలబ్రేట్ చేసుకుందాము. ఎస్ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్ సార్.